నిన్నటి రోజున కొత్తపల్లి మోహన్ రెడ్డి ప్రకాష్ రెడ్డి అన్న గురించి చాలా అవాకులు చవాకులు పేలడం జరిగింది. ముఖ్యంగా ప్రకాష్ రెడ్డి అన్న ఆ రోజు సర్పంచ్ కావడానికి మోహన్ రెడ్డికి గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోవాలని చెప్పిన విధంగా ప్రకాష్ రెడ్డి అన్న చెప్పిన మాట కట్టుబడి ప్రతి ఒక్కరూ కూడా మోహన్ రెడ్డికి కష్టపడి చేసి ఆ రోజు సర్పంచ్గా గట్టిగా కష్టపడి ఉంటే ఆ రోజు 3 ఓట్లతో గెలిచినాడు. అలాంటి వ్యక్తి ప్రకాష్ రెడ్డి అన్న గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. అంతేకాకుండా కొత్తపల్లి గ్రామంలో ప్రకాష్ రెడ్డి అన్న కనీసం అంటే 30 బోర్లు వేయించినాడు. అందులో 10 బోర్లు తన తరపున వేయించుకొని పరిటాలలోనే గతంలో ఏమన్నాడు, మోహన్ రెడ్డి మేమంతా కలిసి ఉన్నప్పుడు కూడా సునీతం అట్లాది ఇట్లాది, మురళి అట్లవాడు ఇట్లవాడు, ఎన్నో అవాకులు చవాకులు విపరీతమైనటువంటి చెప్పలేని విధంగా ఆయనకి చెప్పుకుంటే ఎట్లుందో కానీ మేమైతే ఆ మాటలు చెప్పుకోలేము. ఆ విధంగా కూడా మాట్లాడి వారి పంచనే చేరి ఈరోజు ప్రకాష్ రెడ్డి అన్న గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. అంతేకాకుండా ఆ రోజున ఆయన 93లో పరిటాల రవి చేసినటువంటి విధ్వంసానికి గ్రామాల్లో ఎటువంటి రెడ్డి అనే వ్యక్తి కూడా ఇంటి దగ్గర ఉండలేని పరిస్థితి. అప్పట్లో ప్రతి ఒక్కరు కూడా తోటలో చేరుకొని మనం పంటలు పండించుకుంటా విపరీతమైన ప్రాణాలు అయితే ఏమి ఎంతమందిని ప్రాణాలు పోగొట్టుకున్నాం. అంతేకాకుండా ఆయన చేసినటువంటి దౌర్జన్యాలకు నువ్వు వాళ్ళ పక్కనే చేరుకొని ఈరోజు కాపులు రెడ్ల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు రెడ్లవైతే ఇప్పుడు ప్రకాష్ రెడ్డి అన్న రెడ్ల గురించి కానీ వేరే వాళ్ళ కులాలను తీసి కానీ ఎవరిని ఏమి అనడం లేదు. నువ్వు రెడ్లు అదే పనిగా నువ్వు ఒకటే రెడ్డి అయినట్లా మాట్లాడుతూ ఉండవు. అంతేకాకుండా రంగమ్మత్త అంటున్నావు. రంగమ్మత్త అయితే నీకు మామ ఎవరు? మురళీనా మామ? మురళి మామ అయితే మురళీను రంగమ్మత్త వాళ్ళు చేసినట్టు ప్రకాష్ రెడ్డి అన్నకి ఏం సంబంధము? ప్రకాష్ రెడ్డి అన్న గురించి మాట్లాడే వ్యక్తివి నువ్వు కాదు. అంతేకాకుండా నువ్వు ప్రకాష్ రెడ్డి అన్న గురించి దయాలు వేదాలు అవి ఇవి చెప్తా ఉన్నావు. నువ్వు ఆ రోజు గెలిచిండేది 3 ఓట్లతో గెలిచినావు. ప్రకాష్ రెడ్డి అన్న పుణ్యమే అదే. ఒకసారి గుర్తుపెట్టుకో. దయచేసి ప్రకాష్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఇంకొకసారి నడి రోడ్లు ఈడ్చుకొచ్చి తన్నేకి కూడా సిద్ధంగా ఉండమని గ్రామ ప్రజలంతానేమి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అయితేనేమి ఖచ్చితంగా జరగబోయే కాలంలో ఇలాంటి చర్యలు చేపడితే ఖచ్చితంగా నడి రోడ్డు మీద నిన్ను ఈడ్చి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నా. తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అన్న ఏదైనా నియోజకవర్గంలో ఏ తప్పు జరిగినా ప్రశ్నించడానికి ముందుండే వ్యక్తి తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అన్న. తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అన్న ఈ నియోజకవర్గంలో దాదాపు ప్రకాష్ అన్న కూడా 1,00,000 ఓట్లు పైగా ఓట్లు వేసినారు. ప్రజల తరపున పోరాడేదానికి ప్రకాష్ అన్న ముందుంటాడు. కాబట్టి ఇక్కడ ప్రతిపక్షంలో ఉండేది ప్రకాష్ రెడ్డి అన్నే కదా. ఈ రాప్తాడు నియోజకవర్గంలో జరిగే అన్ని దొంగతనాలు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పనిని దొంగగా అంటే హనీ ట్రాప్ గురించి మా గొంతెత్తి జిల్లాలో హనీ ట్రాప్ గురించి గొంతెత్తి మాట్లాడుతున్నది ఒక తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అన్న ఒక్కడే. ఎందుకు అలా మాట్లాడాలంటే ఆ హనీ ట్రాప్ రాప్తాడు మండలంలో అంటే రాప్తాడు నియోజకవర్గంలో ఉండేటువంటి రాప్తాడు మండలంలో నుండినే దానికి పునాది పడింది. కాబట్టి ఈ రాప్తాడు నియోజకవర్గానికి ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అన్న ప్రజల తరపున మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాడు. దానికి తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అన్న మాట్లాడేదానికి ధీటైన వ్యక్తి ఎవరైనా తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అన్న మాట్లాడే మాటలు ఎవరైనా ధీటైన వ్యక్తి మాట్లాడితే దానికి ఒక పద్ధతి ఉంటుంది. కాకపోతే ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ప్రకాష్ అన్న మాట్లాడతానే వెంటనే తరువాత ఆ కుక్కలు కొన్ని కుక్కలు పేటిఎం కుక్కలని ఉన్నాయి, ఆ కుక్కలు మురుగుతుంటాయి. ఇది మంచి పద్ధతి కాదు. ప్రకాష్ అన్న గురించి మాట్లాడేటప్పుడు ప్రకాష్ అన్న చేసినటువంటి అభివృద్ధి కానీ ఏదైనా మీకు తెలిసింటే మాట్లాడండి. ప్రకాష్ రెడ్డి అన్న దాదాపు ఈ నియోజకవర్గంలో ఎన్ని మంచి పనులు చేసినాడనేది మీకు అందరికీ తెలుసు. మీరు ప్రకాష్ రెడ్డి అన్న గురించి మాట్లాడే స్థాయి కాదు. నిన్న ఒక కొత్తపల్లి మోహన్ నాయుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అన్న ఏదైనా మాట్లాడుతుంటే వేదాలు వెల్లించినట్లున్నది అని మాట్లాడుతున్నాడు. మీరు ప్రకాష్ రెడ్డి అన్న కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు, మీ ఎమ్మెల్యేలను కావచ్చు, తప్పు చేసిన దాన్ని ప్రశ్నిస్తే మీలాంటి పేటిఎం కుక్కలు బయటకు వచ్చి ఇలానే మాట్లాడుతుంటాయి. అలాగే
హనీ ట్రాప్ గురించి మాట్లాడినావు. ఎవరు హనీ ట్రాప్లో రంగమ్మ అత్త అని మాట్లాడుతున్నావు. రంగమ్మ అత్త అంటున్నావు. అత్త అంటే నీకు తెలిసిండాలి కదా ముందుగానే రంగమ్మ గురించి. రంగమ్మ గురించి నీకు తెలిసిండల్లా. రంగమ్మ అత్త అయితే మామ ఎవరు అనేది కూడా నీకు తెలిసిండల్లా. ఆ మామ పేరు, ఆ మామ వీడియోలు అన్ని బయట పెడితే మరీ మంచిదే. దీంట్లో ఏమి ఎవరు ఆడపిల్ల విషయంలో ఆడపిల్లలతో డబ్బులు వసూలు చేసే వాళ్ళు ఏ నా కొడుకునైనా కూడా దీంట్లో వదిలిపెట్టేది ఏమి ఉండదు కదా. కాబట్టి నువ్వు ఆ అత్త ఆ మామ గురించి నువ్వు బయట పెడితే కొంత మంచిది. కాబట్టి నీకు తెలుసు అత్త ఎవరు మామ ఎవరు అనేది కూడా తెలుసు. ఇంకా అదే కాకుండా ఇంకా ముందుకు పోతున్నావు, ఏదో డాన్స్ చేసినారు అది ఇదని. మీ అత్తని వాళ్ళకొచ్చి నువ్వే కానీ ఏమన్నా ప్రకారం రాజన్న కూతురు పెళ్ళి అని చెప్తున్నావు. రాజన్న కూతురు పెళ్ళి మేమంతా లోపల ఉంటే బయట కొంతమంది డాన్స్ చేస్తాండ్రి. దాంట్లో ఏమన్నా మీ అత్తని వాళ్ళకొచ్చి నువ్వు కూడా డాన్స్ చేసినావేమో మాకేం తెలియదు, అది మేమైతే చూడలేదు. కాబట్టి హనీ ట్రాప్ గురించి మాట్లాడే స్థాయి కాదు నీది. నువ్వు మాట్లాడిండే వాళ్ళు వేరు, వాళ్ళు సమాధానం చెప్పాలా. ఈ నియోజకవర్గంలో ఏదైనా తప్పు జరిగితే ప్రశ్నించే గొంతు అన్నది. ఎందుకంటే ప్రజల తరపున సమాధానం చెప్పాలా మీరు. ప్రజలు అడిగితే సమాధానం మీరు చెప్పరు కాబట్టి మా అందరి తరపున మా అన్న అడుగుతున్నాడు. అంతేగాని ఏదో నువ్వు 150 మంది రెడ్లను చంపిన చరిత్ర ఉన్నటువంటి వాళ్ళ కుటుంబం గురించి నువ్వు ఏదో పెద్దగా పొగుడుతున్నావు. నువ్వు ఒక రెడ్డివేనా అని అడుగుతున్నా. వాళ్ళు 150 మందిని చంపిన వాళ్ళ ఇండ్ల కాడ పంచం చేరుకుంటే నా కొడుకు నువ్వు మాట్లాడతావు. ఇలాంటి మంచి పద్ధతి కాదు ఇది. ప్రకాష్ అన్న చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను నువ్వు ప్రశ్నిస్తున్నావు. నువ్వు ఏదో ఇండ్లు కట్టింటే దాంట్లో నీతో సిబిఐ ఎంక్వైరీ అది ఇది అంటున్నావు. సిబిఐ ఎంక్వైరీ ఏముంది? ఇండ్లు కట్టి నువ్వు 1,80,000 రూపాయలకి అన్ని ఇండ్లు కట్టినాడు. 1,80,000 రూపాయలకి ఇండ్లు కట్టింటే దాంట్లో ఏదో సిబిఐ ఎంక్వైరీ అది ఇది అంటున్నావు. నువ్వు చెప్పిన కంపెనీ ప్రకాష్ అన్న చిన్నాయనుల్లో కొడుకు కంపెనీ పెట్టుకొని ఇండ్లు కడుతున్నాడు. 1,80,000 రూపాయలకి ఇండ్లు కట్టినాడు. 1,80,000 రూపాయల్లో నువ్వేమంటున్నావు? 1200 కోట్లు తిన్నాడు ప్రకాష్ రెడ్డి, సిబిఐ ఎంక్వైరీ ఎలా అది అంటావు. ఎస్ ఎయ్, సిబిఐ ఎంక్వైరీ ఎయ్. నీకు కానీ నీకు కూటమి ప్రభుత్వానికి కానీ దమ్ముంటే ఛాలెంజ్, నువ్వు ఎప్పుడైనా మేము స్వీకరిస్తాం. నువ్వు సిబిఐ ఎంక్వైరీ ఎయ్. ప్రకాష్ అన్న దానికి సమాధానం చెప్పేదానికి రెడీగా ఉన్నాడు. ప్రకాష్ అన్న దాదాపు 40,000 ఇండ్లు బేస్మెంట్ లెవెల్లో కట్టినాడు. 40,000 ఇండ్లు బేస్మెంట్ బిల్లులు ఎంతైతే బేస్మెంటానికి 70,000 రూపాయల బిల్లు రాసుకో చెప్తా. నువ్వు కానీ నీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కూటమి ప్రభుత్వం ఎవరైనా కూడా రాసుకోండి. ఇది 40,000 ఇండ్లు కడితే 40,000 బేస్మెంట్ వేస్తే ఒక్కో ఇంటికి వచ్చేసి 40,000 ఇండ్లకి 70,000 రూపాయల ప్రకారం బిల్లు ఎంత అవుతుంది? ఇది 70,000 రూపాయలకి 40,000 ఇంటూ 70,000 ఎంత అవుతుంది? 280 లక్షలు అవుతుంది. అంటే 280 కోట్లు. 280 కోట్లు అయితే ఇంకా 5,000 ఇండ్లు మొత్తం బేస్మెంట్ మొత్తం స్లాబ్లు వేసినాడు. ఒక 5,000 ఇండ్లు స్లాబ్లు వేస్తే ఒక ఇంటికి వచ్చేసి 1,80,000, అదెంత అవుతుంది? 90 కోట్లు అవుతుంది. ఇంకా కూడా 5,000 ఇండ్లు మామూలుగా గోడలు లేపినాడు అంటే తీరుమట్టానికి ఒక ఇంటికి ఎంత అవుతుంది? 1,20,000 బిల్ అవుతుంది. 1,20,000 బిల్ అయితే ఎంత అవుతుంది? దానికి 60 కోట్లు అవుతుంది. దాదాపు 430 కోట్లు పని చేసినాడు అన్న. 430 కోట్లు పని చేస్తే మీ ప్రభుత్వంలో బిల్ అయినది 300 కోట్లు బిల్ అయింది. 300 కోట్లు బిల్ అయితే ఇంకేం రావాలా? 130 కోట్లు రావాలా ఇంకా బిల్లు. నువ్వెంత చెప్తున్నావు? 1,200 కోట్లు అంటున్నావు. నువ్వు చెప్పినావా లేకుంటే నీ వెనక నుండి వాళ్ళు చెప్పినారా? బాగా లెక్కాసారం చూసుకో. 120 కోట్లకి ఈ రోజు కూడా అన్న కోర్టు పోయినాడు. మీ గవర్నమెంట్ ఈ రోజు కూడా బిల్లులు చెల్లించకపోతే కోర్టుకి వెళ్ళినాడు. ఇంతేకాదు ఇంకా కూడా 180,000కి ఇదే సునీతమ్మ 50,000 ఇండ్లు నిలబెట్టింది, ఇండ్లు కట్టుకోకుండా. ఈ రోజు కూడా ఛాలెంజ్ 180,000కే అదే సంస్థ ద్వారా 180,000కే ఇండ్లు కడతాం. నీకు చేతనైతే నువ్వు కట్టు, లేకపోతే మాకు ఈ రోజు కూడా నువ్వు బిల్లులు చేస్తామని హామీ ఇస్తే ఈ రోజు కూడా ఆ ఇండ్లు కట్టేదానికి మేము సన్నద్ధంగా ఉన్నాం. ఈ రాప్తాడు నియోజకవర్గంలోనే కాదు, ఎక్కడైనా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ప్రకాష్ రెడ్డిని విమర్శించే రెడ్డి ఎవరైనా కూడా ఆ స్థాయి కాదు. ప్రకాష్ రెడ్డిని విమర్శించే స్థాయి ఏ రెడ్డికి లేదని ఘంటాబద్ధంగా చెప్తున్నాం. ఎందుకంటే రెడ్ల తరపున పోరాడే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాప్తాడు నియోజకవర్గంలో ఉండే ప్రకాష్ రెడ్డి మాత్రమే.
ఎవరైనా 150 మంది రెడ్లను చంపింటే ఏ ఒక్క జిల్లాలో ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ వాళ్ళ గురించి మాట్లాడేవాడు ఉన్నాడా? వాళ్ళు చేసే అరాచకాలను బయటపెట్టి వాళ్ళు చేసే అరాచకాలన్నిటినీ ముందుంచి మాట్లాడేవాడు ఏకైక రెడ్డి ఎవరైనా ఉన్నాడంటే అది తోపుదత్తి ప్రకాష్ రెడ్డి మాత్రమే. ఏ రెడ్డికి కూడా, ఇంకోసారి కూడా చెప్తున్నా, ఏ రెడ్డికి కూడా తోపుదత్తి ప్రకాష్ రెడ్డిని మాట్లాడే అర్హత, విమర్శించే అర్హత ఏ రెడ్డికి లేదని కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు ఎన్నో మీరు గవర్నమెంట్కి వచ్చి 2 సంవత్సరాలు అయింది, 2.5 సంవత్సరం అయింది. మీకు ఏదైనా కానీ ప్రకాష్ రెడ్డి ఏదైనా మాట్లాడితే మీరు చేసిన ఏదైనా తప్పుడు పనుల గురించి మాట్లాడుతానే ప్రకాష్ రెడ్డిని కించపరిచే విధంగా, అతన్ని క్యారెక్టర్ అసెస్మెంట్ చేసే విధంగా మీరు ఎవరో పేటిఎం కుక్కలను పెట్టి మాట్లాడిచ్చేది. ఏదైనా అడిగితే ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ఫలానా చేయలేదని అడిగితే మీరు ఈ పని చేస్తున్నారు. సరే, మీరు ప్రకాష్ రెడ్డి ఏ పనైనా కూడా ఆయన ప్రభుత్వంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, 3 సంవత్సరాలు మాత్రమే ఇది ఉంది. కరోనా టైంలో ప్రతి ఇంటికి ఇదే పరిటాల సునీత ఇంటికి కూడా పోయింటాయి కాయగూరలు. ఈ కాయగూరలు కానీ అన్ని ప్రతి ఒక్కటి కూడా ప్రకాష్ రెడ్డి ఆ రోజు ప్రజలకి సేవ చేసినాడు ఆ రోజు. అంతేకాకుండా అనేక వేల బోర్లు వేపించినాడు ఉచితంగా. మీరు ఏదైనా ఒక్కటి చెప్పని, మీరు ప్రకాష్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తన సొంత డబ్బులతో చేసినట్ల మీరు ఒక్కటి చెప్తే చాలు. ఒక బోర్లు అయితేనేమి, అలాగే ప్రతి చెరువుకి ఇప్పుడు 49 చెరువులు రాప్తాడు మండలంలో 49 చెరువులు, దాదాపు 49 చెరువులు ఉంటే ఆ చెరువుల్లో ప్రతి చెరువు కొన్ని ఏనంటే నిన్న చెరువులను కూడా నింపిన ఏకైక వ్యక్తి మన తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అన్న. అది గుర్తు పెట్టుకోండి. మీరు ఈ రోజు కూడా గంగలకుంట చెరువుకు మేము సొంతంగా కాలువ తీసి మేము కొత్త రైతులందరినీ కాళ్ళు పట్టుకొని కడుపులు పట్టుకొని వాళ్ళందరితో అడిగి కాలువ తీపిచ్చి నీళ్ళు ఇస్తే కనీసం 2.5 సంవత్సరం అయింది. ఈ రోజుకి మీరు కనీసం నీళ్లు కాలువంటి భారీ లేకపోతున్నారు. మీరు మా ప్రకాష్ రెడ్డి గురించి విమర్శిస్తారా? ఇది ఎక్కడైనా మీరు ఏదైనా మంచి పని చేస్తే చేసినామని చెప్పుకోండి, అంతేగాని ఊరికే లేనిపోనివన్నీ ఇది చేసి ఊరికే ప్రకాష్ రెడ్డి మీద అవాకులు చవాకులు పేలితే కూడా బాగుండదని ఈ అందరికీ తెలియజేస్తున్నాం. నా పేరు మనోహర్, పాపిరెడ్డిపల్లి కురువు లింగమయ్య కొడుకుని నేను. మోహన్ రెడ్డి అన్న ఏదో నిన్న ప్రెస్ మీట్ ఇచ్చారంట. అది ఎందుకు ఇచ్చారో తెలియదు, కానీ ఆయనకి ప్రకాష్ రెడ్డి అన్న ఎంత మేలు చేసినాడో సర్పంచ్ పదవి కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఆయన కమ్మోళ్ళ కిందికి పోయి వాళ్ళ హక్కును చేర్చుకునేదానికి ప్రకాష్ రెడ్డి అన్న మర్చిపోయినాడు ఇంతకుముందు మేలు చేసిండేది. మర్చిపోయిన తర్వాత ప్రకాష్ రెడ్డి అట్లా చేసినాడు అన్నాడు, కాపులకు పెడతాడు. అదే ప్రకాష్ రెడ్డి అన్నే కురబోళ్ళకి అండగా నిలబడినాడు ఈ రోజు దాకా. అదే కమ్మోళ్ళు ఆ రోజు మర్డర్ జరిగినప్పుడు ఎక్కడున్నారండి? ఈ మోహన్ రెడ్డి అని ఎక్కడున్నాడు? ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ పంచాన్ని చేర్చుకొని ప్రకాష్ రెడ్డిని నిందలు వేస్తే సరిపోతుందా? అదే మా నాన్న చనిపోతే ప్రకాష్ రెడ్డి అన్నగారే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ దాకా పిలిపించారు. ఇంతవరకు రామగిరి మండలంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి అన్న చొరవతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్న గారు వచ్చారు రామగిరి మండలానికి. మళ్ళీ ఎవరు మంచిది, ఎవరు చెడుది చెప్పండి సార్ మీరేను. ఇప్పటి వరకు మాకు ప్రకాష్ రెడ్డి అన్న గారు అండగానే ఉన్నారు. మోహన్ రెడ్డి అన్న గారు ప్రకాష్ అన్న గురించి అంటే మీకే బాగుండదు. ఇది మేము మా కుటుంబం నుంచి మాట్లాడుతున్నాను నేను.